బీజేపీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ స్పీడ్ పెంచేసిందా? రాష్ట్ర చీఫ్ పదవి కోసం ఇద్దరు నేతల పేర్లను సీరియస్ గా పరిశీలిస్తోందా? వీరిలో ఒకరిని రాష్ట్ర చీఫ్ గా ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యిందా? మరో నేతను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన చేస్తోందా? వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా కాషాయ పెద్దలు వేస్తున్న స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కమలం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. వీలైనంత తొందరగా తెలంగాణకు కొత్త చీఫ్ను నియమించాలని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇటీవల రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ సీట్లను కమలం పార్టీ దక్కించుకుంది. ఇదే ఊపులో కొత్త అధ్యక్షుడిని నియమిస్తే పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అయితే కొత్త చీఫ్ ఎంపికలో చాలా మంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లను సీరియస్గా పరిశీలిస్తోంది. వీలైతే ఈ నెలాఖరులోపే కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని సమాచారం. ఆ పదవి కోసం ఎంతో మంది పోటీ పడినా బండి సంజయ్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలోనూ ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 మార్చి నుంచి 2023 జూలై వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో బీజేపీ దూకుడు ప్రదర్శించింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ముప్పతిప్పలు పెట్టారు. బండి సంజయ్ హయాంలో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. పార్టీకి పూర్తి సమయం కేటాయించే బండి సంజయ్ కేడర్ను ఉత్తేజపరచడంలో ముందుంటారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉండేదనే భావన చాలా మందిలో ఉంది. ఈ విషయంలో బండిని రాష్ట్ర చీఫ్ పదవి నుంచి తప్పించి తప్పు చేశామనే భావన పార్టీ పెద్దల్లోనూ ఉందనే ప్రచారం సైతం ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ను తప్పించిన హైకమాండ్కు ప్రజలు సైతం షాక్ ఇచ్చారు. తెలంగాణలో అధికారమే టార్గెట్గా ఎన్నికలకు వెళ్లిన బీజేపీని కేవలం 8 సీట్లకే పరిమితం చేశారు. అందులో 7 సీట్లు ఉత్తర తెలంగాణలో గెలిచినవే. దాంతో తప్పు చేశామనే భావన చాలా మందిలో ఉందని అంటారు. అందుకే బండి సంజయ్కి మళ్లీ పగ్గాలివ్వాలని చాలా మంది కోరారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఇక అధ్యక్ష పదవి లేనట్టే అని అనుకున్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు, రఘునందన్ రావు తదితర పేర్లు అధ్యక్ష పదవికి బలంగా వినిపించాయి. అయితే ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అయితేనే పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించగలరని హైకమాండ్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి అధ్యక్ష పదవి అప్పగిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు ఈటెల రాజేందర్ కు పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని టాక్ వినిపించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఈటెలకు పార్టీ చీఫ్ విషయంలో మోడీ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ లీడర్కే పట్టాలు అప్పగించాలని నేతలు భావిస్తున్నారట. అందుకే ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఈ సమయంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అధ్యక్ష రేసులో తాను లేనన్న కేంద్ర మంత్రి పార్టీ హైకమాండ్ ఇస్తే మాత్రం వద్దనని చెప్పారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పనిగట్టుకుని తమకే అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. కొత్త అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ లాగే ఉంటాడంటూ బాంబు పేల్చారు. కొత్త అధ్యక్షుడిని సెంట్రల్ కమిటీయే ఎన్నుకోవాలని, అప్పుడే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎవరు అధ్యక్షులైనా గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కొత్తగా ఎంపికైన వారు ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగులు, బ్యాక్డోర్ మీటింగులు చేయకూడదంటూ హాట్ కామెంట్స్ చేశారు.